కాలు జారిందా అడవుల్లో పడిపోతాం. జై బాహుబలి. అర్రే అర్రే ఇంకా చాలా అందంగా డిజైన్ చేశారండి. ఒక పార్క్ ఫస్ట్ టైము అన్నీ చెక్కతో నిర్మించుకుని ఇల్లే. యా కమాన్. చైన్ కలికి మెయిన్ కలి. నాకు ఒక సైడ్ నుంచి చూస్తుంటే ఆ బొమ్మ రామ్ వెరీ స్ట్రాంగ్. ఇఫ్ యూ వాంట్ టు బీ లైక్ రామ్ సే జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే బాయ్. బాయ్. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి నువారా ఎలియా అనే ఒక ప్లేస్లో అయితే ఉన్నాను శ్రీలంకలో. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రావణాసురుడు సీతాదేవిని తీసుకొచ్చి బంధించింది ఈ ప్లేస్లోనే అంట. సీతాదేవికి సంబంధించి టెంపుల్ కూడా ఉంది. అలాగే ఇది వచ్చేసి శ్రీలంకలోనే అతి ఎత్తైన ప్రదేశం అండి. హిల్ స్టేషను, బాగా చలి ప్రాంతం. ఇక్కడ చాలా ప్లేస్లు ఉన్నాయి. టూరిస్టర్లకి మంచి ప్లేస్ అండి. ఈ సిటీ చూడాలంటే 2 దారులు అండి. ఒకటి నడుచుకుంటా, ఈ టౌన్ చూడాలంటే మొత్తం మనం నడుచుకుంటానే తిరిగేసేయచ్చు. లేదంటే ఒక ఆటో అయినా హైర్ చేసుకున్నాం అంటే వాళ్ళు మొత్తం తిప్పి చూపిస్తారు. సార్ హౌ మచ్ ఆర్ యూ చార్జ్ ఫర్ సిటీ టూర్? 10,000. 10,000 శ్రీలంకన్ రూపాయలు స్క్రీన్ పైన ఇచ్చానండి. మొత్తం ఏంటంటే సార్ ఆల్ ప్లేసెస్ సీతా ఎలియా అండ్ అశోక్ వాటిక అండ్ గ్రెగరీ లేక్. ఓకే, ఆల్ ప్లేసెస్, ఆల్ ఫేమస్ ప్లేసెస్. ఓకే, మొత్తం తిప్పి చూపిస్తారండి. నేనైతే ఫస్ట్ మొత్తం ఇక్కడ ఓపిక ఉన్నంత వరకు నడుస్తానండి. ఓపిక లేదు, ఏదైనా ప్లేస్ దూరం ఉందనుకుంటే మ్యాక్సిమం అప్పుడు కూడా బస్సు యూజ్ చేసుకుంటాను, కుదరకపోతే ఆటో అట్లాగా. ఇది చాలా పురాతనమైన పోస్ట్ ఆఫీసు. ఈ నువారా ఎలియా వస్తే ఇక్కడ చూడవలసిన ప్లేసుల్లో ఇది కూడా ఒకటి. నువారా ఎలియా సెంటర్ అండి, పెద్ద బుద్ధుడి విగ్రహం. ఆ రైట్ సైడ్ కనపడేది బస్ స్టేషను. ఈ పక్కనే ఆటోలు అవన్నీ పార్క్ చేశారు, మనకు కావాలంటే మాట్లాడేసుకోవచ్చు. ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లా ఉంది. ఇదంతా కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అనుకుంటా. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్దాం. పురాతనమైన పోస్ట్ ఆఫీస్ ఇది. ఈ పోస్ట్ ఆఫీస్ ఏంటంటే మెయిన్గా మంచి మంచి ఫోటోలు దిగడానికి అదిరిపోయిద్దండి. ఇంకా ఇది వర్కింగ్లోనే ఉన్నట్టుంది. ఇదంటండి బయట ఆటో అని అడిగని చెప్పారు. ఇక్కడ నుంచి అంట ఇంటర్నేషనల్గా మనం ఏమైనా పోస్ట్ పంపించాలంటే పంపించవచ్చు అంట. సో ఇంటర్నేషనల్ లెటర్ బాక్స్ లోపల మనం పోస్ట్ కార్డు కొనుక్కొని. హలో సార్, హలో, ఎనీ పోస్ట్ కార్డ్ 50 రూపీస్. ఏ పోస్ట్ కార్డ్ అయినా 50 శ్రీలంకన్ రూపాయలు అంటండి. 50 శ్రీలంకన్ రూపాయలు అంటే స్క్రీన్ పైన ఇచ్చాను, చూసుకో. చాలా తక్కువే, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఏది తీసుకుందాం? ఇదే తీసుకుందాం. పోస్ట్ కార్డ్ ఒకటి తీసుకున్నాను. దీని వెనక సో ఐ హ్యావ్ టు మెన్షన్ అడ్రస్, రైట్? స్టాంప్ దే విల్ గివ్. ఓకే, ఇక్కడ స్టాంప్ అంటిచ్చేసేసి ఇక్కడ మన అడ్రస్ రాసేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోద్దంట ఇండియా. సో చాలా బాగుంది. ఇదిగోండి, ఇదే పంపిస్తున్నాను. సో మా బ్రదర్కి పంపిస్తున్నాను. అక్కడికి వెళ్ళంగానే వాడిని ఒక వీడియో పెట్టమంటాను. అసలు చూద్దాం వెళ్ళిద్దో వెళ్ళదో, మనకు కూడా తెలియాలి కదా. స్టాంప్. సో వెనక అడ్రస్ మొత్తం రాసేసాను. చూద్దాం సక్సెస్ఫుల్గా వెళ్ళిద్దో వెళ్ళదో. మొత్తం ఈ పోస్ట్ కార్డ్ ఒక 50 రూపాయలు, ఇది పంపించినందుకు 120 రూపాయలు, 180 రూపాయలు, అంటే మన కరెన్సీలో 52 రూపాయలు అండి. చాలా చౌక. ఇంక ఇది డైరెక్ట్గా ఈ ఇంటర్నేషనల్ బాక్స్లో వేసేయడమే. చూద్దాం, వెళ్తే బాగుండు. ఇదైతే ఇక్కడ లోకల్ అండి, శ్రీలంక లోకల్. ఎవరికైనా పంపించాలంటే ఇది. ఎవరికైనా ప్రపంచంలో ఏ దేశానికైనా ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఇక్కడ నుంచి పంపించవచ్చు. ఇది కనుక సక్సెస్ఫుల్గా వెళితే. పైకి అయితే ఈరోజైతే ఎలా లేదంటే అండి, ఇంకా పైన ఉంది సేమ్ కిందలాగే ఉంటుందంట పైన కూడా. ఇంకా నాకైతే బాగా ఆకలేస్తుంది. వెళ్ళి లోకల్ ఫుడ్ ఏదైనా తినేసి వెళ్ళిపోదాం. పోతే ఒక 4 పోస్ట్ కార్డులు కొనుక్కొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఫోటోలు బాగున్నాయి కదా, తక్కువ రేటు. ఇది శ్రీలంకలా లేదండి, మన సైడ్ నార్త్ ఈస్ట్లో మిజోరాము, మణిపూర్, నాగాల్యాండ్లో ఉన్న మాదిరిగా ఉంది ఇటు సైడు వైపు. కాంప్లెక్స్లో ఉంది. దీంట్లోకి వెళ్తే ఫుడ్ దొరికిద్దాం.
మొహం ఆటమే లేదండి, ఇట్లాంటి వాటిలోకి వెళ్ళాలి. చీప్ ఫుడ్, తక్కువ రేట్లో తినేసేయచ్చు. బిర్యానీ 700. ఓకే, విత్ చికెన్. ఆయిల్ కొంచెం తక్కువే ఉందిలేండి. ఇది పెరుగు కూడా ఇచ్చారు ఇక్కడ, సేమ్ తమిళనాడులో ఎలా ఇస్తారో అలా ఇచ్చారు. ఉల్లిపాయలు, తమిళనాడు స్టైల్ పెరుగు. చికెన్ అయితే చాలా బాగుంది. అలాగే గ్రేవీ కూడా ఇచ్చారు. కోడిగుడ్డు ఇచ్చారు కానీ కోడిగుడ్లో పెంక్ అంతే ఉంది. ఇదేంటంటే సేమ్ మన సైడ్ ఒక కిచిడి తిన్న అనుభవం అయితే కలుగుతుంది. బిర్యానీ అని యాక్సెప్ట్ చేయలేము. ఒక్కసారి ఇక్కడ బస్ స్టేషన్ కూడా చూపించేసి, బస్ స్టేషన్ ఈ విధంగా ఉందండి. ఏం లేదు, సింపుల్. ఎవరో ఒకరిని అడగడమే, ఏ బస్ ఎక్కడికి వెళ్ళిద్ది, ఎక్కడికి ఎలా వెళ్ళాలని వాళ్ళే చెప్తారు. ఇక్కడ నుంచి మ్యాక్సిమం కనెక్టివిటీ బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ టూరిస్టులు వచ్చే ప్లేస్ కదా. అన్నట్టు ఈరోజు నేను గుడికి వెళ్ళట్లా, సీతాదేవి ఉంది కదా, అక్కడికైతే వెళ్ళట్లా. ఎందుకంటే పొరపాటున తెలియక నాన్ వెజ్ తినేసాను. ఇంకా గుళ్ళకి ఏమి వెళ్తాం ఇట్లాగా. కాబట్టి ఇక్కడ ఈరోజంతా ప్లేసులు చూసి, ఒక టౌన్లో కూడా ఫుట్పాత్లు అయితే ఉన్నాయి నడవడానికి ఇక్కడ శ్రీలంకలో. ఇక్కడ ఏటీఎంలో నాకు నచ్చింది ఏంటంటే, మన కార్డు ఒకవేళ మర్చిపోయామంటే దాంట్లో లోపలికి వెళ్ళిపోయింది అనమాట. లోపలికి వెళ్ళిపోతే మనం ఇంకా రెండో రోజు వెళ్ళి తెచ్చుకోవచ్చు బ్యాంక్కి వెళ్ళి. సెంట్రల్ మార్కెట్ అని దీంట్లో కూరగాయలు అవన్నీ అమ్ముతారంట ఇక్కడ న్యూరేలియాలో. లోనకుండా చూసుకుంటే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీకు డంబుల్లా సిటీ టూర్ వీడియోలో చూపించాను ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటో. టమాటా మరి కిలో 800 చెప్పారు. ఇక్కడ ఎంత ఉందో అడుగుదాం. టమాటా 1 కిలో హౌ మచ్? 1200 1 కిలో. ఓ మై గాడ్, వెరీ హై ప్రైస్. ఓకే, థ్యాంక్ యూ. కొండ ప్రాంతం కదా, అందుకే రేట్ ఎక్కువ ఉంది. యా, ఐఎమ్ గుడ్ సార్. యా, ఇట్స్ వెరీ నైస్. నిన్న కోడిగుడ్లు తీసుకున్నా ఆయన దగ్గర, ఎలా ఉన్నాయని అడుగుతున్నాడు. బాగున్నాయి అని చెప్పా. ఈ టౌన్కి సరిపడినట్టుగా కరెక్ట్గా ఉందండి ఇలా కావాల్సినవి మొత్తం కూడా. మన సైడ్ లాగే సేమ్ మొత్తం పచారీ సామాన్లు అవన్నీ. సీ ఫుడ్. నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. శ్రీలంక అనేది బుద్ధిస్ట్ కంట్రీ అండి. ఎక్కడ చూసుకున్నా కానీ మనకేంటంటే బౌద్ధ స్తూపాలు, అంటే బౌద్ధుడికి సంబంధించిన పగోడాలు, గుళ్ళు, విగ్రహాలు ఇట్లా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది గ్రెగోరీ లేక్ అనమాట. అది చాలా అందంగా ఉంటుంది. అంటే ఇక్కడికి వస్తే చూడాల్సిన ప్లేస్ ఖచ్చితంగా. ఏంటి ఫంక్షనా? మన సైడ్ జై శ్రీరామ్ అన్నట్టు ఇక్కడ జై నమో బుద్ధాయ. చూడండి, మన సైడ్ లాగే రోడ్ల మీద నడిచేస్తున్నారు. ఒక ఫుట్పాత్ ఉన్నది, వాడడం లేదు, ఏం లేదు. గ్రెగోరీ లేక్ స్ట్రైట్. ఓకే, గ్రెగోరీ లేక్ స్ట్రైట్. యా, థ్యాంక్ యూ సార్. మొత్తానికి వీళ్ళందరూ ఏదో పెద్ద స్కెచ్ చేశారే, వీడియోలు, ఫోటోలు, పెద్ద పోలీస్ బందోబస్తీ. శ్రీలంకలో ఎవరో సెలబ్రిటీ. కెమెరామెన్ కష్టాలు మామూలు కష్టాలు కాదండి. ఈరోజు ఇక్కడ ఏదో బుద్ధిస్ట్ ఫంక్షన్ ఉందంటే అండి, అందుకని అందరూ బౌద్ధులంతా కూడా కలిసి వెళ్తున్నారంట. కానీ మొత్తానికి ఎవరో పెద్ద సెలబ్రిటీనే వస్తున్నారు. ఈ హడావుడి ఇదంతా చూస్తుంటే ఆ తోరణాలు కట్టినట్టు కట్టేశారు మొత్తం పేపర్లో. ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయండి రెగ్యులర్గా. ఎప్పుడు పడితే అన్కండిషనల్ వెదరు. పేపర్లు పెట్టారు కదా, దీనికి కవర్ మళ్ళీ ఒక రెయిన్ జాకెట్, తడిచినా పాడవకుండా. బాగుంది, ఐడియా బాగుంది. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నది. క్రికెట్ ఆడుతున్నారు పక్కన. అన్నీ కూడా పురాతన కట్టడాలు. నాకేమో కానీ ఇదంతా చూస్తుంటే ఆ నాగాల్యాండ్, మిజోరాం అదే గుర్తుకొస్తుంది. పక్కన క్రికెట్ ఆడుతున్నారు కుర్రోళ్ళు.
వెళ్ళి అక్కడికి వెళ్ళి సరదాగా అడుగుదాం వాళ్ళకి ఏ టీం ఇష్టం ఏంటో. అటు వెళ్ళడానికి రూట్ ఏం లేదండి, ఈ బొక్కలో నుంచి దూరం వెళ్దామా, బాగుంటుంది కదా. ఏమాత్రం తేడా వచ్చినా అస్సాం అయిపోతా. ఏది శ్రీలంక నువ్వారు వెళ్ళాలో కూడా అస్సాం అయిపోతా. అవసరమారా నీకు? అబ్బో అమ్మయ్యా, ఫైనల్ వచ్చేసా సక్సెస్ఫుల్గా. ఇక్కడ క్రికెట్ ఆడే దగ్గర కూడా పోలీసులు ఉన్నారు, ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ ఇది ఒకటి దాటాలా. ఏంటో ఆ బౌద్ధులు మొత్తం మనకల్లనే వింతంగా చూస్తున్నారు. అబ్బా వచ్చేసా. ఇలా ఆడుతుంది క్రికెట్. క్రికెట్ క్రికెట్ క్రికెట్. హే గాయ్స్, ఐ am from India. Konnichiwa. In Japan, namaskar. Ayo Bhavan. Hey guys, over. I miss. Hey guys, can I try? Yeah. Wait. 1 minute. Brother, video, huh? Hey bro, come on. Essay. Come on. 8, not 6. ఏదిరా బాల్ ఏదిరా? ఏ వన్ మోర్ టైం. ఒరే వన్ మోర్ టైం. ఇంకోసారి. ఒక పళ్ళు ఊడిపోయిందా? ఓకే. యా ఏ వన్ మోర్. చీటింగా ఏంటి? క్రికెట్ ఆడడం ఇంత కష్టమా? ఐ డోంట్ నో హౌ టు ప్లే క్రికెట్ యాక్చువల్లీ. చైన్ కలికి మెయిన్ కలి. ఒరే ఏ కొట్టాను ఈసారి. వన్ మోర్. ఎస్. ఒరే కదిలి మాండ్రా బాబాది. ఐఎమ్ అవుట్. చూసారు కదండి, సరదాగా అట్లా ఆడుకోవడమే. ఇప్పుడు అడుగుదాం, వీళ్ళు ఐపీఎల్ చూస్తారా, వీళ్ళకి ఏ క్రికెటర్ ఇష్టం ఏంటనేది. డైరెక్ట్గా వచ్చి అడిగితే చెప్పరు, అందుకే కాస్త ఆట. హలో గాయ్స్, ఆయో భవన్ అంటే ఇక్కడ నమస్కారం అని అర్థం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. ఆయో భవన్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఏ వన్ బై వన్. మలింగ. హూ ఈజ్ మలింగ? శ్రీలంక ప్లేయర్. ఓ శ్రీలంక క్రికెటర్ మలింగ అంటే ఇష్టం అంట. అండ్ యూ? నా యారేం విరుంబడదరా. నువ్వు? మలింగ. ధోని. ఓ ఎంఎస్ ధోని. యూ? రస్లాన్. రస్లర్, శ్రీలంకన్ క్రికెటర్. ఓ యూ. ఓ సో యు ఆర్ ద హీరో యువర్ సెల్ఫ్. Yes. నీకు నువ్వే హీరో. ఉండా నువ్వు? విరాట్ కోహ్లీ. జై విరాట్ కోహ్లీ. అండ్ యూ? జడేజా. శ్రీలంక క్రికెటర్? నో, ఇండియా. ఓ జడేజా అంట. కమాన్. హూ? అవా నా ఓపిక అయిపోయిందిరా బాబు. గాయ్స్, యు వాచింగ్ ఐపీఎల్? ఏంట్రా నాతో ఆడుకుంటున్నారు? హూ ఇస్ యువర్ ఫేవరెట్? ఒరే దాంతో కొట్టమాగరా బాద్దే. ఓకే ఐ గో. నో. ఆల్ కమ్. ఆల్ ఆఫ్ యూ కమ్. ఏ బ్రదర్, యూ కమ్. బ్రదర్, ఐ సే యూ సే సేమ్. ఓకే? నో ఐ సే యూ సే సేమ్. ఏమంటున్నాడు వీడు? మదర్.
ఓ నో ప్రాబ్లం, కిడ్సే కదా. ఓకే, మేబీ యూ గ్రో అప్, యువర్ మైండ్ ఆల్సో గ్రో, యూ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఓకే. జై బాహుబలి. మహేంద్ర. జై ఎన్టీఆర్. జై మహేష్ బాబు. ఏంట్రా అలా అంటారు? ఓకే, జై పవన్ కళ్యాణ్. ఓకే, జై అల్లు అర్జున్. ఓకే ఓకే, జై పుష్పరాజ్. పుష్ప. ఓకే ఓకే, బాయ్. ఓకే ఓకే ఓకే. చిన్న వయసు కదా, సో అలాగే ఉంటారు. కొంచెం పెద్ద అయితే తెలుస్తుంది ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి ఏంటనేది. కానీ వీళ్ళు ఎలా అంటే మన భారతదేశంలో ఒక మారుమూల పల్లెలోకి వెళ్తే పిల్లలు అలా బిహేవ్ చేస్తారు, ఇక్కడ అలాగే బిహేవ్ చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో సిటీల్లో పిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోయారండి. ఎలా అంటే ఇప్పుడు విదేశాల్లో పిల్లలు పెరుగుతారు చూడండి, అలా ఉన్నారు ఇప్పుడు సిటీల్లో పెరిగే పిల్లలు. వెల్ నాలెడ్జ్డ్, వెల్ ఎడ్యుకేటెడ్. సో ఇది కూడా ఒక పల్లెటూరేగా, అలా ఇంకా కన్సిడర్ చేయొచ్చు. సో మొత్తానికి వాళ్ళకి ఇండియన్ క్రికెటర్స్ తెలుసు, ఇండియా క్రికెట్ అయితే చూస్తారు, మన సినిమాలు కూడా చూస్తారు. సరదా క్రికెట్ ఆడాం, పెద్ద గ్రౌండ్లు, బాగుంది ఆ లైఫ్. చూపించాను మీకు అది. ఇక్కడ నుంచి ఆ సిటీ వ్యూవింగ్, సిటీగా టౌన్, ఆ టౌన్ వ్యూవింగ్ ఎంత అద్భుతంగా కనపడుతుందో కొండల మధ్య. చిన్న టౌన్ ఇది, నువేరా ఏలియా. ఈడ పోలీసులు కాపలా ఉంటే గన్నులు పట్టుకొని మనం ఆ దగ్గర నుంచి ఈ దగ్గరికి దాటుకుంటూ వచ్చాము ఇందాక. పోన్లే, ఈ పిల్లలే నా స్ఫూర్తి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని దాటేసి వెళ్ళిపోతా. హలో సార్, హౌ ఆర్ యూ? నాకు ఇంకో విషయం కూడా అర్థమైంది, ఈ బరిస్టా అనేది ప్రపంచం మొత్తం ఉందండి, ఒక ఇండియాలోనే కాదు. ఇటు స్ట్రైట్కి వెళ్తే లేక్ వస్తుంది. ఇక్కడ పెద్రో టీ ప్లాంటేషన్కి సంబంధించి ఏదో ఉందండి. ఇక్కడ ఏంటంటే టీ మొక్కలు కూడా బాగా పెంచుతారు, ఆ లొకేషన్లు బాగుంటాయి. ఒక్కసారి వెళ్ళి చూసేసి వద్దాం. హలో సార్, దిస్ ఈస్ టీ ప్లాంటేషన్ రోడ్. టీ ప్లాంటేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంతా శ్రీలంకన్ భాషలో రాసి ఉంటే ఏమర్థమైంది మనకి. ఇంతకుముందు వీడియోలు ఇప్పుడు వీడియోలు చూసుకుంటే మీకు చాలా తేడా కనపడిద్ది, స్టెబిలైజేషను. సో నేను పరిగెత్తినా కానీ షేక్ అయితే అవ్వదు వీడియో. సో ఎందుకంటే గింబల్ వాడుతున్నా, కొంచెం కష్టమే. సో ఇది వాడడం, బట్ తప్పదు, క్వాలిటీ అందించాలి. బ్రదర్, ఆర్ యూ షూర్ దిస్ ఈజ్ ఫ్రీ? థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇదిగోండి, ఫ్రీగా చూడొచ్చు టీ మొక్కల లొకేషన్లో. శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళినా డబ్బులు తీసుకుంటారు. సరదాగా అట్లా తిరుగుదాం. ఇటు నడవడానికి రూట్ ఏం లేదు, ఇక్కడ వరకు వచ్చి చూడడమే. ఇవన్నీ టీ మొక్కలండి, ఈ విధంగా ఉంటాయి. కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా, ఆ కనపడే మొత్తం కూడా టీ మొక్కలే, కొండలపైన వేసారు వీళ్ళు. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా. ఇటు వెళ్ళిన టీ మొక్కలే, ఇటు కూడా టీ మొక్కలే. వీళ్ళు కొండలను కూడా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారండి. ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఎండింగ్. బ్రదర్, వాట్ ఈస్ ద టెంపుల్ నేమ్? టెంపుల్ ఏదో పైన కొండ పైన ఫేమస్ అంట, హిందూ టెంపుల్. బుద్ధ. ఓకే బ్రదర్, ఇన్ బుద్ధిస్ట్ యూ ఈట్ చికెన్ అండ్ యూ గో టు టెంపుల్? No, my doubt is, if you are eat chicken regular days, so you go to the temple, Buddhist temple? Yeah. Is it allowed? No. Okay. Normal thing. Okay, thank you brother. I am from India. But in Hindu temples we eat chicken, we cannot go inside. Yeah, that's why I asking. Thank you. Okay. Yeah. చెప్పారండి, మంచి ఇన్ఫర్మేషన్. టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు మనం. అయితే వెళ్ళేసి చూసేసి మీకు చూపిస్తా. పైన ఫేమస్ అంటే టెంపుల్. ఈ పైకి పోతే ఆ టెంపుల్ చూసుకొని ఆ గుడి మరి పైన ఉంటే కనుక అక్కడ నుంచి మనం ఈ టౌను సిటీ వ్యూ కూడా చూడొచ్చు. ఆ గిరిగేర్ లేక్ ఏమైంది? సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం, టెంపుల్ అయిపోగానే గిరిగేర్ లేక్ దగ్గరికి. ఇట్లా చాలా మంచి వాళ్ళు అండి, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా శ్రీలంకన్ పీపుల్. ఎలా ఉంది శ్రీలంక అని అడుగుతున్నారు. యా, వెరీ నైస్ శ్రీలంక.
లవాస్ లేక్ రైట్, లవాస్ వాటర్ ఫాల్, స్లీప్, లవాస్ స్లీప్, లవర్స్ స్లీప్, LOVERS లవర్స్. ఓకే, లవర్స్ స్లీప్ అంట. వాటర్ ఫాల్ బాగుంటుంది అంటే ఇక్కడ నుంచి మరి కనపట్ల. ఒక్కసారి సిటీ వ్యూ చూడండి, సిటీ కాదు టౌన్ వ్యూ. హలో బాయ్స్, హౌ ఆర్ యూ? ఐ వాంట్ షేక్ హ్యాండ్. Hey. Hey. What's your name? My name is Jaden. Jaden. Yes. Oh, you're Christian. Yeah. Nice. Come. So you like Ravana or Ram? Ram? Why? I don't know who is Ram and Ram. You don't know? No. But first you say accidentally Ram. You know who is Ram? No. Ram is a god. Yeah. He's a very good man. He respects his family, friends, everyone. He's the one of the biggest god in India. Ram. Jai Shri Ram. Jai Shri Ram. Bye. Bye. Where you come from? I'm from India. Yes. Are you? What's your age? Yes, I'm a YouTuber. YouTuber? My age? Yes. 27. 27. How old look like me? 24. You are right. You are my brother. Yes. Look at me in the YouTube. బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంగ్లీషు. విన్నారు కదండి, చిన్నపిల్లడు కూడా తెలుసో తెలియకో నీకు రాముడి ఇష్టం అంటే రామ్ అనే అన్నాడు. ఆ పేరులో ఉన్న వైపు అలాంటిది. థ్యాంక్ యూ బ్రదర్. జై శ్రీరామ్. ఏ స్ట్రాంగ్, కమ్ ఆన్, స్ట్రాంగ్, మోర్. బికాస్ రామ్ నెవర్ గెటింగ్ పెయిన్. రామ్ వెరీ స్ట్రాంగ్. ఇఫ్ యూ వాంట్ టు బీ లైక్ రామ్, సే జై శ్రీరామ్. Jai Shri Ram. ఓకే, బాయ్. Bye. ఆయన్ని క్రిస్టియనా అని అడిగా నా పిల్లోడిని. సో బట్ వాళ్ళ చేత జై శ్రీరామ్ అని చెప్పించా, కానీ వాళ్ళ మతాన్ని నేను చెప్పలేదు కదా. హే గాయ్స్, ఆమెన్, ఆమెన్, ఆమెన్. యా, బాయ్. ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంది. అంతే, ఎప్పుడు సమన్యాయంలో వెళ్ళాలి. ప్రతి కొండపైన బుద్ధుడి విగ్రహం కడుతున్నారండి. నాకు తెలిసి ఇంకో 1 yearలో అవుద్దామో. ఇక్కడి నుంచే వ్యూవింగ్ అదిరిపోయింది. పైకి వెళ్తే ఎలా ఉంటుందో. ఈ మెట్లు ఎక్కితే వెళ్ళిపోవచ్చు, లేదో టెంపుల్కి వెళ్ళాలంటే బండి వేసుకొనైనా కానీ వెళ్ళిపోవచ్చు అటు. దగ్గర 2.5 kilometers ఎక్కువ వచ్చినట్టు నా పైకి, చాలా దూరం. ఆయన పాపం షుగర్ అది యోగర్ట్ తీసుకొచ్చి ఇవ్వబోయారండి, వద్దని చెప్పా. థ్యాంక్ యూ సో మచ్ సార్, యు ఆర్ వెరీ కైండ్ పీపుల్. ఈ టెంపుల్ పేరు స్వర్ణగిరి అంటండి. 40 years ఓల్డ్ టెంపుల్ అంటే ఇది. శ్రీలంక ఒకటి, థాయిలాండ్ ఒకటి. ఏనుగు బొమ్మలు బాగా కనపడతాయి. టెంపుల్లోకి రాగానే ఇలా ఉంది. ఇంకా ఎక్కడ ఏ బుద్ధుడి టెంపుల్ చూసుకున్నా ఇలాగే ఉంటాయి మొత్తం. సో అదే ఆకారంలో ఉంటాయండి స్టాచ్యూలు మొత్తం కూడా. కొత్తదనం ఏమి ఉండదు. దీంట్లోకి ఎటువంటి టికెట్ అయితే లేదండి, బోర్డు అయితే ఏం లేదు. షూస్ ఇప్పేసి వెళ్దాం లోపలికి. చాలా ప్రశాంతంగా ఉందండి లోపల. ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నాకు ఒక సైడ్ నుంచి చూస్తుంటే ఆ బొమ్మ నిజమైందా అన్నట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే. తయారు చేసిన వాళ్ళు ఎవరికైనా బాగా తయారు చేశారు. ఎందుకో నాకు ఈ విగ్రహాల్లో జీవకళ ఉందా అని అనిపిస్తుందండి చూస్తుంటే, కొంచెం అనిపిస్తుంది. సో ఈ విగ్రహంలో కనపట్లేదు కానీ ఆ విగ్రహం ఏంటో నాకల్లే చూస్తున్నట్టుగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కొంచెం ఈ విగ్రహం కూడా అంతే ఉంది. సో ఏదో ఉంది మొత్తానికి ఈ స్వర్ణగిరి టెంపుల్ దగ్గర. ఇదిగోండి, ఇక్కడ నుంచి వీళ్ళు వాచింగ్ చేస్తున్నారు. మేబీ అక్కడ ఫంక్షన్ జరుగుతుంది కదా, సో దాని తాలూకా కావాలా. ఇందా మనం చూసాం కదా కింద ఈ విధంగా ఉంటుందండి, హై సెక్యూరిటీ. మొత్తానికి నాకు తెలిసి ఎవరో పెద్ద స్థాయి వాళ్ళే వచ్చి ఉంటారు.
సో బుద్ధం శరణం గచ్చామి. అన్ని మతాలకి అందరి దేవుళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఇక్కడి నుంచి చూస్తే టౌన్ వ్యూవింగ్ మొత్తం కనపడుతుంది, మొత్తం క్లియర్గా కనపడుతుంది. సార్ దట్ వన్ ఈజ్ గ్రిగేర్ లేక్. ఓకే, ఆ లేక్కే మనం వెళ్దాం అనుకున్నాం. ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుందో ఏంటో. పోన్లే, సిటీ టాప్ వ్యూ అయితే మొత్తం చూసాం. జస్ట్ మిస్. ఇట్లా అడుగు ఇక్కడ వేసామంటే అయిపోయినట్టే అస్సాము. దిగేటప్పుడు చాలా జాగ్రత్త నడవాలి. మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు అయింది. నేను ఆ లేక్కి వెళ్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా ఓయో అయితే ఉందండి, కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. బరిస్తా ఒకటి, ఓయో ఒకటి, అన్ని చోట్ల ఉన్నాయని అర్థమవుతుంది. సూపర్ మార్కెట్ ఉంది. ఇక్కడ జీరో షుగర్ డ్రింక్ అయితే ఉందండి, ఇది ఒకటి తీసుకుంటా. ఏ డ్రింకులైనా ఎక్కువ తాగపోవడమే బెటర్ అంటాను నేను. లేక్ ప్రాంగణంలోకి వచ్చామండి. ఈ నువార్ ఏరియా వచ్చిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ లేక్కి వస్తారంట. టూరిస్టర్లు ఉండే ప్లేసుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాపారాలు అయితే చూస్తూ ఉంటాం మనం. టికెట్ తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా. టికెట్ వచ్చేసి మన విదేశీయులకైతే కనుక 1000 శ్రీలంకన్ రూపాయలు, అంటే 280 రూపాయలు అండి. లోకల్ వాళ్ళకి ఎంతో మరి. యా, 1 టికెట్ ఫర్ లోకల్. హౌ మచ్? ఓ 120. ఓకే ఓకే. లోకల్స్కి అయితే కనుక 120 శ్రీలంకన్ రూపాయలు స్క్రీన్ పైన ఇచ్చారు రేటు. ఓన్లీ విదేశీయులకి మాత్రమే 1000 శ్రీలంకన్ రూపాయలు. అవి కావాలంటే గుర్రం మేము కూడా తిరగవచ్చు అనుకుంటా అన్న. పెద్దదే అండి లేకు, కొండపై నుంచి చూసి చిన్నదనుకున్నా. లోపల మొత్తం చాలా నీట్గా ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు కావాలంటే. బోటింగ్కి సపరేట్ టికెటా దీంట్లో? నేను లేదు, దీంట్లో ఎక్కడే వెళ్ళా, సపరేట్ తీసుకోవాలి. ఈ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఫారినర్కి సపరేట్ అంటే ఇంకంతే పరిస్థితి. హౌ మచ్ అనా? Motor boat, speed boat, jet ski. చీప్ ప్రైస్ బోట్. హౌ మచ్? Motor boat, half an hour, 30 minutes go. All go 12 kilometer. 12 కిలోమీటర్. Yeah, they have. ఓ బిగ్ లేక్. Yeah. అమ్మాయి చాలా పెద్ద లేక్ అంటే. హౌ మచ్ అనా? ఓకే. జెట్ స్కీ హౌ మెనీ మినిట్స్? Jet ski only 5 minutes. ఓన్లీ 5 మినిట్స్. ఓకే. ఆల్ గో అండ్ కమ్. Yes. 12 కిలోమీటర్. Yeah. ఇది స్పీడ్ బోట్ అంటే అండి, కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. వీళ్ళు హౌ మచ్? 3000? No. Huh? At foreign price 7,000. Okay. 4,000 okay. 4000 ఓకే. ఏమో 4000 అంటే 4000 రూపాయలు అంటే కొంచెం ఎక్కువే మన ప్రైజ్లో, కానీ మొత్తం తిప్పి తీసుకొస్తారు, లొకేషన్లో చూసుకొని రావచ్చు. సరే అండి, ఇంకా ఇదైతే తీసేసుకుంటున్నా. 3000 శ్రీలంకన్ రూపాయలు. ఓకే. హౌ మెనీ మినిట్స్? 10 minutes. ఓన్లీ 10 మినిట్స్. వేర్ ఈజ్ మై పైలట్? I am. ఓ యు ఆర్ ద పైలట్. ఓ నైస్. ఫ్యామిలీతో అయితే బెస్ట్ అండి. ఎంతమంది అయినా ఎక్కొచ్చు. 3000కి మాట్లాడుకున్నాం మనం. మామూలుగా అయితే 7000 అండి దీని ప్రైజ్. దట్ సైడ్, దిస్ సైడ్. సేఫ్టీ బ్రదర్. బ్రదర్, వాట్ హ్యాపెండ్ బ్రదర్? ఓ మొబైల్ రాయ్యా. No seat belt? Not seal. మామూలుగా లేదు. Not fine. Fine.
నిజంగా ఎక్స్పీరియన్స్ అదిరిపోయిందండి. వెరీ నైస్ బ్రదర్. వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఐ నెవర్ ఫర్గెట్. ఎప్పటికీ మర్చిపోలేనండి. భయం వేసింది ఫస్ట్ టైం స్పీడ్ బోట్ అంటే ఇలా ఉంటుందిరా అని అర్థమైంది. అసలు ఆ తిప్పడాలు ఏంటి చూశారు కదా. మొబైల్తో వీడియో తీయడం కష్టం అండి. 8 ఫ్రెండ్స్ బోట్ సర్వీస్ అండి. నిజంగా అదిరిపోయింది. ఓకే బ్రదర్, 5000 నోట్. గివ్ మీ బ్యాక్ మై చేంజ్. బాయ్ బ్రదర్. ఓకే. మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. మీరు చూసారు కదా ఆ యాక్షన్ కెమెరాలో ఫుటేజ్ అంతా కూడా. మిస్ అవ్వమాకండి. ఈ సాధారణ బోట్లు ఏం లేదండి, ఉత్త నథింగ్. తీసుకుంటే ఆ స్పీడ్ బోట్ మనం వెళ్ళిందే తీసుకోండి. ఎంత 10 నిమిషాలు అన్నారు, 10 నిమిషాలు తిప్పారండి. హ్యాపీ. ఇప్పుడే ఈ లేక్ గురించి ఇంకో విషయం తెలిసింది. సాధారణంగా లేక్లన్నీ ఫామ్ అవుతాయి కదా న్యాచురల్గా. ఇది న్యాచురల్గా ఫామ్ అయింది కాదంట. బ్రిటిష్ కాలంలో, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదండి, వాళ్ళంట ఇది క్రియేట్ చేసిందండి. మొత్తం కొండలపై నుంచి వచ్చే నీళ్ళు, వర్షపు నీళ్ళు మొత్తం కూడా ఒక లేక్లా ఏర్పడాలని చెప్పి అప్పట్లో ఇది క్రియేట్ చేశారంట. సో నిజంగా మంచి ఇన్నోవేషను. అలా వర్షపు నీళ్ళు అన్నీ పడి ఇది లేక్లా తయారైంది. దాన్నే ఇప్పుడు గ్రిగేర్ బ్రదర్, గ్రిగేర్ రైట్ నేమ్, లేక్ నేమ్ గ్రిగేర్ లేక్. థ్యాంక్ యూ. గ్రిగేర్ లేక్ అంటున్నారు ఇప్పుడు. అదిగోండి తిప్పుతున్నాడు చూడండి. బాగానే ఉన్నాయి ఇక్కడ ప్లేస్లు. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. ఎక్కడో అడుగుదాం. నమస్తే అన్న. అన్న వాటర్ ఫాల్ వేరన్నా, లవర్స్ వాటర్ ఫాల్. తమిళ్ అన్న. ఓకే, ఇక్కడ కూడా తమిళ్ డామినేషన్ అన్నా. ఏదో లవర్స్ దాని పేరు ఏదో ఉందంటే ఆడికి వెళ్ళి చూద్దాం. బోర్డు ఉండిద్దిగా. 7 కిలోమీటర్లా. ఇక్కడ ఏదైనా బస్సు వెళ్ళిద్దా అక్కడికి? ఇక్కడి నుంచి 3.5 కిలోమీటర్లే అంట. నడుచుకుంటే వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు 5 కిలోమీటర్లు 6 నడుచుకుంటాం మొత్తానికి నాకు తెలిసి. శ్రీలంకలో క్రికెట్ ఒకటే కాదండి, ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దాం. అమ్మ ఇదంతా దాటి వెళ్ళడం పెద్ద రిస్కేనే. అమ్మ షార్ట్ కట్. జై రొనాల్డో, జై మెస్సీ, జై రామ్ ది ట్రావెలర్ అనరేంట్రా. కమాన్ ప్లే. హే బ్రో, హౌ ఆర్ యూ? అది వాళ్ళ దగ్గర సరైన బట్టలు లేకపోయినా కానీ వేసుకోవడానికి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి. గ్రేట్. సో అలా ఉండాలి స్పోర్ట్స్ అంటే. ఓకే, ఫైనల్లీ యూ 3 people ఆర్ లైక్ రావణ. మీ ముగ్గురికి రావణాసుడు అంటే ఇష్టం. చచ్చిపోండిరా దేంట్లోకి దూకి. సీతాదేవిని ఎత్తుకు వస్తే మీరు ఏంట్రా తమ్ముళ్ళు. సో వి గివ్ టు రెస్పెక్ట్ టు ఉమెన్. ఓకే, ఎనీవే రెస్పెక్ట్ ఉమెన్. ఓకే, బాయ్ శ్రీలంకన్ గాయ్స్. స్టడీ గుడ్. ఏంటో అమ్మ ఇంగ్లీష్ మొత్తం దొబ్బింది. బాయ్. శ్రీ గాయత్రి పీఠం అంటండి, 1.1 కిలోమీటరు. ఆ శ్రీ గాయత్రి పీఠంకి రావణాసురుడి కొడుకు ఉన్నాడు కదా, ఇంద్రజిత్ అంటారు, ఆయనకి లింక్ ఉందంట. ఊరు ఎంత చిన్నదో అటు తిరిగి మనం ఉండే హాస్టల్ దగ్గరికి వచ్చేసాను. ప్రోమాక్స్. ఇట్లా వెళ్ళే దారిలో కూరగాయలు కూడా అమ్ముతూ ఉంటారండి. సో చాలా ఫ్రెష్గా, చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. కష్టమే అండి ఈ కొండ ఎక్కడం. మొత్తం నెట్ట నిలువుగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 700 మీటర్లు ఉంది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేను 11ంటికి స్టార్ట్ అయ్యాను. అంటే ఇప్పటి వరకు 5:30 గంటల పైనుంచి నడుస్తూ ఉన్నా. ఎక్కడా కూడా ఏ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ. బాగుంది. ఇంత దూరం నడవగలడానికి సీక్రెట్ ఏం లేదండి. కాళ్ళు సైకిల్ తొక్కి ఇన్ని రోజులు అలవాటు పడిపోయి ఉన్నాయి. తెలియట్లా ఏమి. ఈ కొండలు ఎక్కుతున్నప్పుడు కొంచెం ఆయాసంగా ఉంటుంది, కానీ విడప్పుడు మొత్తం బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు నడుచుకుంటే రావడం, ఏదైనా వెహికల్లో రావచ్చుగా అంటున్నాడు. నైస్. ఇక్కడ చూడండి, నీట్గా ఏదో బాక్సులు మాదిరిగా ఇక్కడ పంట పండిస్తున్నారు. బాగుంది. కొండ ప్రాంతంలో కూడా ఇట్లా చేయడం. ఇటు నుంచి టౌన్ వ్యూవింగ్ ఇంకొక విధంగా ఉంది. నాకు తెలిసి వాటరు మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ దగ్గర నుంచి వస్తున్నాయి కావాలా.
ఎవ్వరు లేని కూడా లేరుగా రోడ్లో. దగ్గరికి వచ్చేసాను. ఇంకా 200 మీటర్ల దూరంలో ఉంది వాటర్ ఫాల్స్. దిస్ వే. థ్యాంక్స్ అన్న. హాయ్. ఏమొస్తుందో. కూరగాయలని కూడా తడిపి లోడ్ చేస్తున్నారండి. అలా తడిపి ఎందుకు లోడ్ చేస్తారో పాడవకుండామో. చాలా కష్టం ఇటు జీవన విధానం. ఎలా జీవిస్తున్నారేంటో. ఇంకెంత దూరం పోవాలిరా అయ్యా. అన్నీ చెక్కతో నిర్మించుకుని ఇల్లే. ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు కదా. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇట్లాంటి చిన్న మెట్లు అయితే ఉన్నాయి. ఎక్కెళ్ళాలి కావాలా. అబ్బా, ఇటు పాములు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువ శాతం. నచ్చిన విషయం ఏంటంటే దీనికి టికెట్ ఏం లేదు. వెళ్తున్నా రైటేనా అసలు నేను. ఎవరు లేరు ఇక్కడ. కాలు జారిందా అడవుల్లో పడిపోతాం. దిక్కుకోలేదు. బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సౌండ్ వినపడుతుంది కదా. ఓహ్ దిస్ వే. అమ్మా ఇంకా పోవాలా. ఓ ఖచ్చితంగా జారిద్ది. మంచి షూస్ ఉండాలి, లేదంటే అస్సామే. ఏంది ఇది? ఆ వాటర్ ఫాల్. పక్కాకి ఇదైతే వే కాదు. ఇటు వెళ్తే అస్సామే. కిందకైతే వెళ్ళిపోదాం. కష్టమే. జారిందంటే హరహర. షూస్ ఆల్రెడీ తడిచిపోయినాయి. అదిగోండి అటు వెళ్ళాలంట. నేను ఇటు వచ్చేసా తెలియక. మొత్తం తడిచిపోయినాయి. ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లే అసలు. రైటా రాంగ్. అబ్బా కాళ్ళు మొత్తం తడిచిపోయినాయి. ఇటు రూట్ లేదు. ఈ అడవిలో దారి తప్పిపోతే ఇంకా పైకి వెళ్ళాలా. ఇక్కడ గుడి ఏదో ఉంది. వాటర్ ఫాల్ అటు ఉంది. హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. నిజంగా చెప్తున్నానండి, చాలా కష్టం ఇక్కడికి రావడం. వాటర్ ఫాల్ అది. అసలు ఒక ప్రాపర్ రూట్ అంటూ లేదు. వీళ్ళు లోకల్ పీపుల్స్ అయితే వచ్చేస్తున్నారు. గైడ్ లేకుండా అయితే రావద్దని చెప్తా. రిస్క్. ఇది వాటర్ ఫాల్. ఇంకా ఒకసారి ముందరకు పోయి ట్రై చేద్దాం. రూట్ ఉంది కదా. షూస్ అయితే తడిచిపోయినాయి. లోపల కొంచెం ఇరిటేషన్గా ఉంది కాలు. జై బజరంగబలి. వావ్. అమ్మ దిగేటప్పుడు ఎట్లా దిగుతా? ఎక్కడో ఎక్కేసా.
ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారండి. ఒకసారి ఈ ప్లేస్ ఏంటో చూడండి. ఆ రాయి అదంతా అసలు రూటే లేదు ఎటు చూసుకున్నా. బట్ మన రామ్ది ట్రావెలర్ అయితే వచ్చాడు లంకలో. నూరెల్లా సిటీ మొత్తం ఇదొక వ్యూవింగ్, దట్టమైన అడవులు. ఇక్కడ దేవుడి ప్రసాదం కొబ్బరి చెప్పు ఎవరో పెట్టారు, ఫ్రెష్గానే ఉంది. సో మొత్తానికి కొబ్బరి చెప్పు అయినా దొరికిందిలే అండి. వచ్చేసాం, ఇంకా వెళ్ళిపోదాం కిందకి. ఇంకా వెళ్తూరు అయితే పోలేదు, ఇంకేమైనా కవర్ చేసుకుందాం వెళ్ళి. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 12-13 కిలోమీటర్లు నడుచుంటాను పైనే. రావడం ఒక టాస్క్, వెళ్ళడం ఒక టాస్క్. ఈ కొండ పైకి కూడా వెళ్ళొచ్చు అంట వెళ్ళాలనుకుంటే, ట్రెక్ చేసుకుంటా ఇటు. బట్ నేను కిందకి వెళ్ళిపోతా. ఎంత వెళ్ళినా బొంగ అదే వ్యూవింగ్గా, ఇంకంతకుమించి ఏం లేదుగా. ఇటు దిగి వెళ్తే ఇందాక వెళ్ళిన రూటు, ఇటు ఇంకో రూట్ ఉందన్నారుగా, ఇటు ట్రై చేద్దాం. ఏందో ఈ కంచెలు దాటడం. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా. ఇదిగోండి, ఇటు వెళ్తే ఇంకొక రూట్ అని చెప్పా కదా, వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళని ఫాలో చేయడమే. మనకి అదిగో ఆ బ్రదర్ అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, అతను కూడా మంచిగా చెప్పారు. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, తెలుగు. ఇటు మాత్రం సూపర్ ఉందండి, మంచిగా టీ ఎస్టేట్లో కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అసలు ఆ వ్యూవింగ్ చూడండి, ఎన్ని కోట్లు పెట్టినా వస్తుందా. మంచిగా ఫోటోలు కూడా దిగుతున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడ వ్యవసాయానికి మంచి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారండి. అసలు చాలా బాగా పండిస్తున్నారు, ఇండోర్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. సో చాలా బాగుంది. ఎస్, ఇదిగోండి వచ్చాను కదా, ఇక్కడ నుంచి కూడా వాటర్ ఫాల్ వ్యూవింగ్ అద్భుతంగా కనపడుతుంది. అసలు ఎటు వెళ్తున్నానో అర్థం అవ్వట్లేదండి. ఫస్ట్ కిందకి వెళ్ళిపోయి గూగుల్ మ్యాప్ పెట్టుకుంటా. సో ఆల్ ది బెస్ట్, హోప్ యూ ట్రావెల్ వరల్డ్. ఓకే, బాయ్. కనపడుతుందండి వాటర్ ఫాల్, అక్కడ వరకు మనం వెళ్ళొచ్చామండి. సో ఇది మొత్తం నడుచుకుంటూనే వచ్చేసాం, అలా జనాలతో వెళ్తూ వచ్చే వాళ్ళతో మాట్లాడుకుంటా. సో మంచి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళబోయే ప్లేసు విక్టోరియా పార్క్ సిటీలో ఉందంట. విక్టోరియా పార్క్ 6కి క్లోజ్ అంట. ఇప్పుడు టైం వచ్చేసి 5:47, అంటే 10 నిమిషాలు వెళ్ళిపోవాలి అక్కడికి. మంచి లోపలికి వెళ్తే అట్లా కొట్లా కొట్టుకొని రావచ్చు. ఆటో ఆటో ఆటో. అన్నా విక్టోరియా పార్క్ హౌ మచ్? యా మెయిన్ ఎంట్రన్స్. 500 rupees. అన్నా డిస్కౌంట్ అన్నా ప్లీజ్. Normal price. This is not big money. The normal price. అన్నా 300 అన్నా Not ప్లీజ్. enough. Not good. Very traffic that side. ఓకే ఓకే, ఫాస్ట్ అన్నా, క్లోజింగ్ సూనా. మీకు చూపించడానికి అండి ఇదంతా. 500 శ్రీలంకన్ రూపాయలు అంటే స్క్రీన్ పైన ఇచ్చాను అన్నా. గో ఫాస్ట్. ఈరోజు అసలు ఆటోలోనే వెళ్ళకూడదు అనుకున్నా, కానీ తప్పలా. ఇక్కడ చిన్న ఇట్లాంటి ఎగ్జిబిషన్ టైప్ కూడా ఉంది. మనం మొత్తం తిరిగిన ప్లేస్లన్నీ మళ్ళీ ఆటోలో రివైండ్ వేసినట్టు ఉంది. అసలు ఆ వైపు చూడండి బిల్డింగ్. ఇది పొద్దున మనం వెళ్ళాం గుర్తుంది కదండి, క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు లోపల. ఇదంతా కూడా మొత్తం 3 కిలోమీటర్ల హార్స్ రైడింగ్ గ్రౌండ్. మనకి అక్కడక్కడ గుర్రాలు కనపడుతున్నాయి. మనం ఈ వీడియోలో పొద్దున్న చూసుకుంటే గుర్రాలు ఇప్పుడు కూడా కనపడుతున్నాయి కదా, మొత్తం హార్స్ ట్రాక్ అంట. మన డ్రోన్ ఉంటే ఈ టైంలో మంచిగా ఎగరేసేవాడిని అండి. విక్టోరియా పార్క్. యా ఐ హ్యావ్ టు గో ఫాస్ట్ బికాజ్ వెరీ ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ అండి. Time is no problem, sir. More people in. ఈ ఆటో అయినా కొంచెం పెద్ద స్కామ్ లాగే ఉందండి. నన్ను ఇక్కడ నుంచి ఆ లేక్ దగ్గరికి వెళ్ళాం కదా మొదట్లో, అక్కడ దింపబోయాడు. నాకు తెలుసు కదా, నేను వెళ్ళా కదా, అక్కడ వెళ్ళి కొంచెం 100 అడుగులు నడవండి వచ్చేస్తుంది విక్టోరియా పార్క్ అన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్ ఉంది.
సో జాగ్రత్తగా గూగుల్ మ్యాప్లో చూసుకొని ఆటోలు అయితే ఎక్కండి, గుడ్డిగా నమ్మొద్దు. హలో, ఇక్కడ కూడా 1000 అంటే అండి, అంటే 280 రూపాయలు 1 ఎక్కడ అని అడిగారు, ఇండియా అనే చెప్పాను. సో శ్రీలంక అని చెప్తే వాళ్ళు ఏముంది 100 120 ఉండిద్ది టికెట్, మనకెందుకు, ఒక వైపు ఉంది కదా లోపల. ఈ విక్టోరియా పార్క్లో మంచిగా అసలు ఫ్లవర్స్ డిజైన్తో భలే ఉంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒక పూట ఇక్కడికి వచ్చి టైం అయితే స్పెండ్ చేయొచ్చండి. అలా చూడండి, మంచిగా పిక్నిక్లా చేసేసుకున్నారు. ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ కూడా ఒక చిన్న మ్యూజిక్ వేసేసిన చూసి ఆస్వాదించండి. నిజంగా చాలా అందంగా డిజైన్ చేశారండి. ఒక పార్క్ ఫస్ట్ టైము ఇన్ని పువ్వులతో ఇన్ని చెట్లతో ఉండడం చాలా అద్భుతంగా ఉంది. ఈ శ్రీలంకలోని నువేరా ఏలియా వస్తే ఖచ్చితంగా విక్టోరియా గార్డెన్కి అయితే రండి. మంచి అనుభూతిని అయితే పొందండి. చాలా గాలి కూడా చాలా బాగా ఆడుతుంది, ఆక్సిజన్, ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, సో చాలా బాగుంది. కాలువ ఒకటి ఉంది, దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళు ఒక బోటింగ్ పెట్టేసేయచ్చండి మంచిగా చేసుకొని, దాని మేము కూడా డబ్బులు రాబట్టుకోవచ్చు. గుర్తుపట్టారండి, పోస్ట్ ఆఫీసు, ఇది బస్ స్టాండ్. పొద్దున ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అక్కడికే వచ్చేసాం. పెద్దదేం కాదు నువేరా ఏలియా, మొత్తం మీద గట్టికి కొడితే ఒక 20 కిలోమీటర్లు నడిస్తే మొత్తం తిరిగేయచ్చు. టుడే కండక్టింగ్ ఎలిఫెంట్ షో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎలిఫెంట్ షో అయితే ఒకటి ఉంటుందంట అండి, నైట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ 1 hour, half an hour. ఓకే, 1 గంటలో స్టార్ట్ అయిద్దంట. ఏనుగులు నడుస్తూ వస్తుందంట. సంవత్సరంలో ఒక్కసారి జరిగిద్దంట అది, బుద్ధ ఫెస్టివల్కి. ఈరోజు అయితే జరుగుతుందంట అది, లక్కీగా చూపిస్తాం మీకు. అది వెయిట్ చేస్తా, ఇక్కడే వెయిట్ చేస్తా, ఒక గంట పట్టిద్దంట. శ్రీలంకలో స్ట్రీట్ ఫుడ్ అండి. మన సైడ్ పునుగులు అన్న, వడ ఓకే, దాల్ వడ, చక్రాలు అన్న. వాట్ ఈస్ దిస్? Fish roll. This మెదువడ. ఇది మెదువడ ఫిష్ రోల్, రైట్? డిఎస్ఐ అనేది ఇక్కడ అన్ని రకాల బ్రాండ్లు అమ్ముతారండి. దీంట్లో మీకు ఇది కూడా చూపించేస్తాను, పనిలో పని సరిపోయింది. శ్రీలంకలో ఒకవేళ మీరు శ్రీలంక వస్తే ఇది రెగ్యులర్గా చూస్తారు. వెళ్ళడానికి లేదా, లోపల చాలా బాగుంటుంది. తెలిసిన బ్రాండ్ పూమా మనకి తెలిసిన బ్రాండ్, రీబాక్ మనకి తెలిసిన బ్రాండే. చెప్పులకి సంబంధించి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. అన్నా నో బ్యాగ్స్? బాగుంది షూ. ఈ చెప్పులు అయితే మన సైడ్ 250కి అమ్ముతున్నారండి. ఇక్కడ ఎంత ఉన్నాయో చూద్దాం జస్ట్ ఉజ్జాయింపుగా.
ఇక్కడ 2000 శ్రీలంకన్ రూపాయలండి. 2000 శ్రీలంకన్ రూపాయలు అంటే 280 660 రూపాయలండి. డబల్ రేట్ అయితే ఉంది ఇక్కడికి మన ఇండియాలోకి. రేట్లు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఇంకో అరగంట టైం పాస్ చేసేస్తే నేను ఆ ఏనుగుల షో వస్తే మీకు చూపించేసి వెళ్ళిపోవచ్చు. మన వెజిటేబుల్ సలాడ్ దొరికిద్దా? వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అన్నా. సలాడ్ హ్యావ్ సలాడ్ అమ్మ బ్రౌన్ బ్రెడ్ కొందామని చూస్తున్నా, ఎక్కడ దొరకట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా ఆయిల్ ఫుడ్, షుగర్ ఫుడ్ అండి. సో అది తినడం వల్ల పోతున్నావురా బాబు అని చెప్తున్నా కానీ అమ్ముతున్నారు. ఇది ఒక భారతదేశం అని కాదండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంది. ఈ పరంగా మాత్రం మార్పు మనలోనే రావాలి. బ్రిటిష్ కాలం నాటి గడియార స్తంభం. ఇప్పుడు కరెక్ట్గా ఉంది వ్యూవింగ్. గడియార స్తంభం, ఆ ఏనుగులు ఇటు నుంచే. బ్రదర్, ఎలిఫెంట్స్ కమింగ్ దిస్ వే? యూ డోంట్ నో? ఓకే థ్యాంక్ యూ. ఇటు నుంచే వస్తాయి అనుకుంటా. చాలామంది అయితే వచ్చారండి. ఇప్పుడే తెలుసుకున్నాను ఈ పండగ గురించి, అసలు ఏంటి, ఎందుకు ఏనుగులు వస్తున్నాయి. ఇంకా రాలేదులే, టైం పట్టుద్దంట. సో వెయిటింగ్. ఆల్మోస్ట్ రోడ్డు కూడా బ్లాక్ చేశారు. దీన్ని వేసక్ పండగ అంటారంటండి. సంవత్సరంలో 6 రోజులు జరిగిద్దంట. మే నెలలో మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఒక జాతీయ పండగలా జరుపుకుంటారంటే. ఇది ఈ పండగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం బుద్ధుడి జన్మ, అంటే బుద్ధుడు జననం గురించి, అలాగే బోధి ప్రాప్తి. ఆయన ఎప్పుడైతే బోధి ప్రాప్తి అంటే ఆయన ఎప్పుడైతే బుద్ధిజంలోకి వెళ్ళారో, అలాగే ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నారు. దాన్నే బోధి ప్రాప్తి అంటారు. సో అలా బోధి ప్రాప్తి జరుపుకున్నందుకు గుర్తుగా ఈ పండగ అయితే జరుపుతారంట. దీంట్లో భాగంగా ఏనుగులు కాసేపట్లో రాబోతున్నాయి, ఇంకా రాలా. ఏనుగులు రోడ్ల మీద డ్యాన్స్ రోడ్ల మీద నడవడం. ఒక 4 కిలోమీటర్ల అవతల నుంచి ఇక్కడ మొత్తం 5 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్తాయి ఏంటండి ఒక టెంపుల్కి ముందర. సో దాని సందర్భంగా నృత్యకారులు డ్యాన్స్లు వేస్తా, పాటలు పాడుకుంటా ఏనుగులు వస్తూ ఉంటుందంట. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. అర్థమైంది కదా మీకు? నా బాడీ ఫుల్ టైర్డ్ అయిందండి. ఆ ఏనుగులు వస్తున్నాయి కదా, ఏనుగులకి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తాను. కనుచూపు మేరకు ఎటు చూసుకున్న జనాలు అంతా వెయిటింగు. 1/2 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాయి. ఎటు చూసిన జనాలే. ఏం చెప్తున్నారో ఒక మొక్క అర్థం కావట్లా. వీళ్ళంతా సైకిల్స్ తొక్కుతున్నారు. ముందేంటో జాతరలా చేస్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి చేస్తా చూడండి ఫుటేజ్. భలే చేస్తున్నారండి విన్యాసాలు. అబ్బా చాలా టాలెంట్ ఉండాలి. అర్రే ఇదిగోండి బ్రెడ్లు కూడా ఇస్తున్నారు ఫ్రీగా ప్రసాదం లాగా. ఎలా చేస్తున్నారా బాబా అసలు. నిజంగా శ్రీలంకలో వీళ్ళు మామూలు విషయం కాదు వెళ్తావు. ఎస్ చాలా బాగా చేస్తున్నారు.
ఎంతో అనుభవం ఉన్న వాళ్ళకి మళ్ళీ. ఏనుగులు ఎక్కడరా బాబు, ఇంత పెద్దదా, ఇంత లాంగ్గా జాతర నేను ఎప్పుడు చూడలే. ఇంత పెద్ద థాయిలాండ్లో కూడా చేశారు కానీ ఇంత లేదు. ఇదిగోండి, ఏనుగుకి ఒక చీర లాంటిది కట్టి తీసుకొస్తున్నారు. దాదాపుగా కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. ఇంత పెద్ద జాతర. నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు చూశారు కదండి విజువల్స్. ఇలాంటి ఇంత పెద్ద జాతర నేను ఎక్కడ చూడలా. చిన్నప్పుడు మా ఊర్లో పల్లెటూరులే అక్కడ జాతర జరిగేది. చాలా చిన్నదండి, దీంట్లో ఒక 5% ఉంటుందేమో. ఇది ఇంత పెద్దది ఒక్కసారిగా చూసి ఆ వస్త్రధారణ, వాళ్ళ కల్చరు చాలా అంటే చాలా బాగుందండి. మంచి ఎక్స్పీరియన్సు. ఆ ఏనుగుల్ని కూడా నడిపిస్తా, జనాల్ని రంజింపజేస్తా, చాలా బాగుంది. సో చూశారు కదా, నేనైతే హ్యాపీ. హోప్ మీరు కూడా హ్యాపీ అని అనుకుంటున్నాను. సో ఇంకా నేనైతే సారీ బ్రదర్, నేనైతే ఇంకా వేరే రూట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. సో చూసారా, ఇక్కడ కూడా బ్లాక్ అయిపోయింది మొత్తం. సో నడుచుకుంటూనే వెళ్ళాలనుకుంటా ఇప్పుడు. సో ఇంకెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందేమో నేను ఉండే హాస్టల్. తొందరగా వెళ్ళిపోవాలి. వెళ్ళి స్నానం చేసేసి మంచిగా నిద్రపోవాలి. మరి ఇప్పటి వరకు చూసారు కదండి, మీరు వస్తే ఎలా ఉంటుందో నేను మీకు అలాగే చూపించాను, వీడియో లెంత్ ఎక్కువైనప్పటికీ. సో నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి ఇక్కడ సీతాదేవి రావణాసురుడు తీసుకెళ్ళి అపహరించి ఉంచిన ప్లేస్ అయితే కవర్ చేయబోతున్నాను. దాంతోపాటు ఇంకొక
మెయిన్ అడ్వెంచరస్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను, మిస్ అవ్వకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్. అదిరిపోయే వీడియోతో రాబోతున్నా నెక్స్ట్, మిస్ అవ్వద్దు.